తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది. బీఆర్ఎస్కి 6 ఎమ్మెల్సీలు బిగ్ షాక్ ఇచ్చారు. రాత్రికి రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు. వారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. సంఖ్యాబలం పెరిగే వరకు చేరికలు జరుగుతూనే ఉంటాయని చెప్పకనే చెప్తున్నారు. అయితే నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది ఎవరు? వారు కూడా ఎప్పుడు చేరబోతున్నారు? కారు పార్టీకి షాకుల మీద షాకులు, ఎమ్మెల్యేల బాటలో ఎమ్మెల్సీలు. అర్ధరాత్రి కాంగ్రెస్ గూటికి 6 ఎమ్మెల్సీలు. గుట్టు చప్పుడు కాకుండా రేవంత్ సమక్షంలో చేరికలు. తెలంగాణలో తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ను ఖాళీ చేసే ప్రయత్నంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి దెబ్బ గుట్టు చప్పుడు కాకుండా కొడుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేర్చుకోవడంలో చాలా గోప్యతను పాటిస్తున్నారు. రెండవ కంటికి తెలియకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువా కప్పి ఫోటో విడుదల చేసే వరకు ఎవరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నారు, ఎవరికి ఆచూకీ కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు. బీఆర్ఎస్ను దెబ్బ కొడుతున్నారు. అలాంటిది పిడుగు లాంటి అతిపెద్ద దెబ్బ కూడా గుట్టు చప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా పూర్తి చేయడం తాజా పరిణామం. బీఆర్ఎస్కు చెందిన 6 ఎమ్మెల్యేలు ఒకేసారి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇంత రహస్యంగా జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ తాజాగా కాంగ్రెస్లో చేరారు. ఇక ఈ చేరికలు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఓ హోటల్లో ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. దాదాపుగా అర్ధరాత్రి అయ్యేదాకా వారంతా అక్కడే వేచి ఉన్నారు. ఈలోగా ఢిల్లీ పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చిన వెంటనే ఆ 6 ఎమ్మెల్యేలు హోటల్ నుంచి సీఎం ఇంటికి నేరుగా వెళ్లారు. అక్కడ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఈ ఎమ్మెల్సీల చేరిక కండువాల కప్పుకోవడం అనే లాంఛనంగా సింపుల్గా అర్ధరాత్రి వేళలో పూర్తయిపోయింది. సాధారణంగా ఎక్కడైనా పిడుగు పడితే దానికి సంకేతంగా ముందు మెరుపు మెరుస్తుంది, ఆ తర్వాత పిడుగు పడిన చప్పుడు వినిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ఒక్కొక్క పిడుగు లాంటి దెబ్బ కొడుతూ ఉండగా మెరుపు సంకేతాలు కాదు కదా, కించిత్ చప్పుడు కూడా వినిపించడం లేదని అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో ఘనంగా తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని ప్రగల్భాలు పలుకుతూ కేసీఆర్ పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేజారిపోకుండా వారితో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈలోగా పెద్ద పిడుగులాంటి దెబ్బ కొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ చేరికతో శాసనసభలో బలాలు గణనీయంగా మారిపోయాయి. 40 నుంచి సభ్యులున్న కౌన్సిల్లో కాంగ్రెస్ ప్రస్తుత బలం 4, కొత్త చేరికలతో 10 అవుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం 29 నుంచి 23కు తగ్గింది. తమకు స్పష్టమైన మెజార్టీ వచ్చేదాకా కాంగ్రెస్లోని వలసలు కంటిన్యూ అవుతాయని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గ్రేటర్లోని పలువురు ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ చేరికలో ఉండబోతున్నారని టాక్ వినిపిస్తోంది.